ఈ సంవత్సరం ఎలినో ప్రాబ్లం వలన వర్షాలు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు పడని కారణంగా మెట్ట పంటలు వేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అదే మాదిరిగా రిజర్వాయర్లకు నీళ్లు వచ్చే పరిస్థితి కూడా కొంత మాత్రమే శ్రీశైలం రిజర్వాయర్కు నీళ్లు వచ్చినాయి. 815 అడుగులు ఉండాల్సిన ఎత్తు 879 అడుగులు మాత్రమే ఉంది. కాబట్టి 35 టీఎంసీలు ఇంకా శ్రీశైలంలో రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి. మరి శ్రీశైలంలో ఉండబడిన నీటితో తెలంగాణ వాళ్ళు నిరంతరము ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆడిస్తూనే ఉన్నారు. మనం కూడా కొద్దిగా ఆడిస్తూ ఉండబడినప్పటికీ కూడా మన వర్షాభావ పరిస్థితులు తప్ప ఆగిపోయింది. వచ్చిన కొంత నీరు నాగార్జున సాగర్కు పులిచింతలకు కూడా నీళ్లు వదులుతూ ఉండడం జరిగింది. కాబట్టి రైతులందరికీ శ్రీశైలానికి నీళ్లు వస్తున్నాయి, మాకు పంటలకు వరిమల్ల ప్రాంతానికంతా కేసీ కెనాల్కు నీళ్లు వస్తాయి, వరిమల్లు నాటుకోవచ్చులనే ఆశతో రైతులు ఉన్నారు ఇంతవరకు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎల్నినో ప్రాబ్లం వల్ల మళ్ళీ వర్షాలు వచ్చే పరిస్థితి లేదు. పై రాష్ట్రాలలో కూడా వర్షాలు తగ్గిపోయింది. కాబట్టి భారీగా నదులకు నీళ్లు రావడం లేదు. ఈ కారణాల వల్ల నేను అందరికీ రైతులందరికీ కేసీ కెనాల్ రైతులకందరికీ మనం చేసేది ఏముందంటే, ఏదో కాలువకు శ్రీశైలానికి నీళ్ళు వచ్చినాయి మనకు నీళ్ళు వస్తాయి లేమనే అయితే ఆశపడవద్దు. ప్రస్తుతము ప్రభుత్వము కాలువ కేసీ కెనాల్కు కానీ చేపాడు కాలువలకు కానీ నీళ్ళు వదలాలనే ఆలోచనలు లేదు. ఎందుకంటే భవిష్యత్తులో నీళ్లు వదిలినా మళ్ళా నీళ్లు రిజర్వాయర్లకు నీళ్లు వచ్చి నిండుతూ ఉంటే మళ్ళా వేసిన పంటలను పరిరక్షించుకునేదానికి ప్రొటెక్ట్ చేసేదానికి అవకాశం ఉండే పరిస్థితుల్లో గతంలో జరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం ఎల్నినో కారణంగా మళ్ళా నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఎప్పుడు నిరంతరం వర్షాలు పడి రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చి సముద్రానికి నీళ్లు పోయే పరిస్థితి ఉంటా ఉండింది. మన కుందు నది ద్వారానే మన దిగువ ప్రాంతానికి నీళ్లు వచ్చి ఎక్కువైపోయి మన సోమశిల ఎక్కువైపోయి కింది ప్రాంతానికి నీళ్లు వదిలే పరిస్థితి ఉంటుంది. మరి అదే మాదిరిగా నీళ్లు బాగా భారీ స్థాయిలో వర్షాలు పడిన కారణంగా పోయిన సంవత్సరం మొదటి పంట కాకుండా రెండో పంటలు కూడా వరి ఆధారం వేసుకొని బాగా పండించుకొని రైతులందరూ చాలా వరకు బాగా బాగుపడినారు. కాబట్టి ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితుల వలన మళ్ళీ ఈ 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో 2 నెలలకో నీళ్ళు వస్తాయనే పరిస్థితి కనపడడం లేదు. వర్షాలు వస్తాయి మరి రిజర్వాయర్లకు నీళ్ళు వస్తాయనే కనపడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సరం ప్రభుత్వం పారుదలకు ఎక్కడ కూడా కేసీ కెనాల్ కానీ చేపాడు కాలువ కానీ మైలవరం నుంచి కానీ పారుదలకు వరి పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరుతడి పైర్లకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రైతులందరూ కొంత ఆలోచించి కొంత మన శ్రీశైలం రిజర్వాయర్ నిండింది, నీళ్లు వదులుతారు, మన ప్రజాప్రతినిధులు ఏదైనా మాట్లాడి నీళ్లు వదిలిస్తారని కొంత నమ్మకం పెట్టుకొని ఉండాలి. కేసీ కెనాల్ రైతులందరూ కానీ చేపాడుకు సంబంధించిన రైతులందరూ కానీ మరి రిజర్వాయర్కు నీళ్ళు వచ్చినాయి మాకు నీళ్లు వదిలిస్తారులేమనే నమ్మకంతో ఉన్నారు. కానీ మేము ప్రభుత్వంతో మాట్లాడి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడిన తర్వాత ఈ ఉండబడిన నీరు వల్ల మనము మళ్ళీ ఇప్పుడు పైర్లకు ఇచ్చి వాళ్ళు పైర్లు వేసుకుంటే మళ్ళీ దాన్ని రక్షించే పరిస్థితి లేదు. అయినా కూడా భవిష్యత్తులో కేవలము తాగునీటి అవసరాలకు తీర్చుకునే దానికోసమే ఈ రిజర్వాయర్లలో నీళ్లు నిలుపుదల చేస్తున్నాము. కేవలము ఈ 2026-27 సంవత్సరంలో మరి నీటి పరిస్థితి ఎలినో కారణంగా వర్షాలు పడి రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సరం కేసీ కెనాల్కు చేపాడు కెనాల్కు కానీ మైలవరం కానీ పారుదలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మెట్ట పంటలు వేసుకొని రైతులు ఏదో 3-4 తళ్ళు కట్టుకుంటే పంటలు పండుతాయనే ఆశాజనకంగా ఉండింది. కానీ ఇప్పుడు 6 తడి పంటలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఈ ఉండబడిన నీళ్లను కేవలం మంచినీటి కోసమైనా రిజర్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఇందుకు అనుగుణమైన పైర్లను వర్షాలు వస్తే ఆధారమైన పంటలనే వేసుకోవాల్సింది తప్పక మరి కెనాల్ నీళ్ళను కేసీ కెనాలు మన చేపాడు కాలువలు నీటి ఆధారంగా మనం నీళ్ళు వస్తాయిలే మనకు పంటలు పండుతాయిలేమనే ధీమాతో పైర్లను పెట్టుకోవద్దని మన ప్రొద్దుటూరు నియోజకవర్గము మన ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం ఉండబడిన మనమందరం చూస్తే కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఎలినో కారణంగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రైతులందరూ మరి ఏదో తొందరపడి ఏదైనా పైర్లు పెట్టుకొని ఏదో నార్మల్లు ఇట్లాంటివన్నీ పోసుకొని మనం నష్టపోకుండా మీరు ఉండాలని ప్రభుత్వ నిర్ణయం. నీరు ఆరుతడి పంటలకు కూడా ఇచ్చే పరిస్థితుల్లో నీళ్లు లేవని నిర్ణయం ప్రభుత్వం ఉంది. కాబట్టి
మీరందరూ ఏదైనా వర్షం వస్తేనే పంటలు వేసుకొని పంటలు పండించుకోవాలనే తప్పక మామూలుగా కెనాల్ ద్వారా నీళ్ళు వచ్చి పంటలు పండే పరిస్థితి లేదు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.